క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు వాక్య పఠన భాగంలో అపోస్తల కార్యములు 13వ అధ్యాయాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా 13వ అధ్యాయము 1వ వచనము. అంతియోక్యలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నల్లని వాడు అని పిలువబడుచున్న సిమియోను, సిరేనీయుడైన లూసియా, పాలకుడకు హేరోదుతో కూడా పెంచబడిన మనాయేను, సౌలు. ఈ అంతియోక్య సంఘం అనేది ఎక్కడ ఏర్పడింది అనేది మనం చూసుకోగలిగితే, స్టెఫెన్ యొక్క మరణం తర్వాత యెరూషలేములో ఉన్న యూదులు విశ్వాసులు అనేక మంది చెదిరిపోయి అనేక ప్రాంతాల్లో వారి యొక్క సువార్తని యూదులకు ప్రకటించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు, ఆ క్రమంలో ఆ అపోస్తుల నుంచి వెళ్ళిపోయిన విశ్వాసుల ద్వారా సువార్తను విని అనేక మంది అంతియోక్యలో కూడా క్రీస్తునికి విశ్వాసులుగా మారిన సందర్భం మనకి కనిపిస్తూ ఉంది. అయితే యెరూషలేములో యొక్క సంఘము తర్వాత మొట్టమొదటిగా ఏర్పడిన సంఘము అంతియోకియా సంఘం. ఈ యొక్క సంఘానికి ఒక ప్రత్యేకత ఏంటంటే, క్రీస్తుని వెంబడించే వారిని మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడింది ఈ యొక్క సంఘంలోనే. క్రైస్తవులు అనే పేరు ఈ యొక్క సంఘంలోనే రావటం, తద్వారా ఈరోజు కూడా ఆ క్రైస్తవులుగా మనం కొనసాగుతూ ఉన్నాం. అయితే ఆ అంతియోక్య సంఘంలో 5 వ్యక్తులు మనకి ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎవరు ఆ 5 వ్యక్తులు అంటే, వారి పేరు వారి ఊర్లను కూడా ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎవరనగా వారు బర్నబా, అంటే సైప్రసు అనే పట్టణానికి చెందిన బర్నబా, నల్లని వాడు అని పిలువబడుచుండిన సిమియోను. అసలు మామూలుగా సిమియోను అంటే సరిపోతుంది. ఇక బర్నబా, సిమియోను, లూసియా, మనాయేసు, సౌలు అని డైరెక్ట్గా 5 మంది వ్యక్తుల పేర్లు చెప్తే సరిపోయింది. కానీ ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆంతర్యం ఏంటంటే, బర్నబా సైప్రస్ నగరానికి చెందినవాడు, నల్లని వాడు అని పిలువబడుచుండిన సిమియోను అని, నల్లని వాడు అనేది ప్రత్యేకంగా ఎందుకు నొక్కి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడంటే, మానవులలో నల్ల జాతి తెల్ల జాతి అనే 2 జాతులు మనకు కనిపిస్తూ ఉంటాయి. నల్లని వాడు అని చెప్పడానికి ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, నల్ల జాతి అంతా కూడా ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే ఆ వ్యక్తితో పాటు ఆయన యొక్క నివాసం ఉండే ఏరియాని కూడా ఎందుకు పరిచయం చేస్తున్నాడు అంటే, మనకి ముందుకు వెళ్ళే కొద్ది మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే లూసియా, ఇతను కూడా ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. పాలకుడుకు హేరోదుతో కూడా పెంచబడిన మనాయేను అనే వ్యక్తి, ఈయన రోమ్ పాలకుడి దగ్గర పెరిగిన వ్యక్తిగా, రోమా సామ్రాజ్యంలో పెరిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. 5వ వాడైన సౌలు గురించి మనకందరూ తెలిసిందే, తార్సుస్కి సంబంధించిన వ్యక్తి. అంటే 5 మంది వ్యక్తులు 5 ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ అంతియోక్య సంఘంలో ఈ యొక్క 5 మంది వ్యక్తులు 5 ప్రాంతాలకు చెందిన వ్యక్తులుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క 5 మంది కూడా ఆఫ్రికా ఖండానికి చెందిన వాళ్ళు, రోమ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, సైప్రస్ ప్రాంతానికి చెందినవాడు, తార్సుస్ ప్రాంతానికి చెందిన పౌలు, వీరందరూ కూడా అనేక ఖండాల నుంచి అనేక ప్రాంతాల నుంచి వీరు అందరూ కూడా అంతియోక్య సంఘంలో ఒక పెద్ద మనుషులుగా ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, వారి యొక్క నివాస ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడాడంటే, సంఘం ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించినది కాదు. సంఘం అన్నాక అనేకమైన వ్యక్తులు ఉంటారు, అనేక ప్రాంతాల నుంచి ఉండిన వ్యక్తులు ఉంటారు. ఆ విధంగానే ఈరోజు కూడా ఎక్కడో యెరూషలేములో స్థాపించబడిన సంఘం ద్వారా ఈరోజు ఇక్కడికి మనం సంఘంలో ఏర్పాటు చేసుకోగలిగాం. అలాగే మనకులాగా కొన్ని వేల సంఘాలు మన యొక్క సమాజంలో నడిపిస్తూ ఉన్నారు. ప్రతి సంఘంలో కూడా ప్రతి ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదో సంఘం అంటే కొంతమంది వ్యక్తులకు లేదా కొన్ని ప్రాంతాలకు చెందిన వారు అనేది కాకుండా, సంఘం అనేది క్రీస్తు శరీరం. ఈ యొక్క క్రీస్తు శరీరం అనబడే యొక్క సంఘంలో
ప్రతి ఒక్కడూ రావచ్చు అనడానికి వారి యొక్క ప్రాంతాలని మనకి గుర్తు చేశాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ఒక కులం కానీ, ఒక మతం కానీ, ఒక ప్రాంతం కానీ ఎలాంటి విభేదాలు సంఘంలో ఉండడానికి వీల్లేదు అనడానికి ఈ 5 వ్యక్తులు పరిచయం చేసి ఈ 5 మంది వ్యక్తులు కూడా నివాసం చేసే ప్రాంతాలను ఇక్కడ దేవుడు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క వాక్యం ద్వారా సంఘం అనేది ప్రతి వ్యక్తిది. ఏదో ఒక కులానికి చెందిందో, ఏదో ఒక మతానికి చెందిందో, ఏదో ఒక ప్రాంతానికి చెందిందో కాదు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఆనాటి అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పదలిచిన మాట అదే. అందువల్లే వారి యొక్క పేర్లు, వారి యొక్క నివాస ప్రాంతాలను కూడా మనకు గుర్తు చేస్తూ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ 5 మంది వ్యక్తులు కూడా ఆ సంఘంలో, అంతియోకియా సంఘంలో ఈ 5 మంది వ్యక్తులు ఆ సంఘాన్ని పెట్టిన వ్యక్తులు కాదు వీళ్ళు. ఈ 5 మంది వ్యక్తుల్లో కూడా ఆ సంఘాన్ని నిర్మించిన వ్యక్తులు కాదు వీళ్ళు. అనేక మంది విశ్వాసుల ద్వారా ఏర్పడిన సంఘం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక ఎన్నిక కనపడుతూ ఉంది. ఏంటి ఆ ఎన్నిక అంటే, మొట్టమొదటిగా సంఘం ఏర్పడింది. అంతకుముందు యూదులకు మాత్రమే సువార్త చెప్పబడింది. ఇది ఒక అన్య జనులకి వెళ్ళాలి. ఎవరి ద్వారా వెళ్ళాలి అనేది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. అన్ని జనాంగానికి, ఇతర దేశాలకి, అనేక ప్రాంతాలకి నా సువార్త వెళ్ళడానికి ఎవరిని పంపించాలి అనేది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ 5 మంది కూడా 2వ వచనంలో, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వీరు ఏం చేస్తూ ఉన్నారు? సంఘంలో 5 మంది వారు ప్రభువును సేవించుచు స్తుతిస్తూ ఉపవాసం చేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క సంఘం యొక్క పెద్దల బాధ్యత సామాన్యమైన విశ్వాసుల వలె కాకుండా, సంఘంలో పెద్దలు అనే అనబడే అటువంటి వ్యక్తులు ఒక ప్రత్యేకంగా ఉండాలి. అది ఏ సంఘమైనా అవ్వచ్చు. అంతియోకియా సంఘం అవ్వచ్చు, లిస్త్రా, దెర్బే, యెరూషలేం, ఇలా ఆఖరికి మన సంఘమైనా కావచ్చు. ఏ సంఘంలో కూడా మనకి ఆనవాయితీ ఉంది ఈరోజు కూడా. మన యొక్క కథోలిక శ్రీ సభలో ప్రతి సంఘానికి ఒక ఫాదర్, ఒక ఉపదేశి, ఒక 4 పెద్దలు. ఎందుకుంటారా అని మనం అనుకుంటే, ఈ వాక్యం ద్వారానే ఈ సంస్కృతి మనకి ఈరోజు కూడా నడుస్తూ ఉంది. ఈ పెద్దలు, ఉపదేశి, ఫాదర్ అనే వ్యవస్థ ఈనాడు మనం పెట్టుకున్నది కాదు. ఎప్పుడో 2000 సంవత్సరాలు క్రిందటే అపోస్తుల పరిచర్యలో ఆరంభించారు. అందులో భాగంగానే అంతియోకియా సంఘంలో అనేక మంది, వేలాది మంది విశ్వాసులు ఉన్నా కూడా మరీ ముఖ్యంగా 5 మంది వ్యక్తులు ఈరోజు మనం చదువుకున్నట్లు, బర్నబా, సిమియోను, లూసియా, మనాయేను, సౌలు, ఈ 5 మంది వ్యక్తులు ఆ అంతియోకియా సంఘంలో ఒక పెద్దలుగా ఆ సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ 5 మంది కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడి అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. వారు దేవుని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి వారిపై వచ్చి, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను ఒక పని నిర్ణయించాను. ఆ పని నిమిత్తము మీలో ఉన్న బర్నబాను, సౌలును నా కొరకు ప్రత్యేకంగా మీరు ప్రకటించండి. ఆ ఇద్దరి ద్వారా నేను నియమించుకున్న పనిని నెరవేరుస్తాను అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు నియమించిన పని ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అపోస్తులేమో యెరూషలేములో సువార్త ప్రబోధం చేస్తూ ఉన్నారు. అంతియోకియాలో అనేక మంది, వేలాది మంది విశ్వాసులు ఉన్నా కూడా వారికి సరైన నాయకత్వం లేదు. పెద్దలుగా ఈ 5 మంది ఉన్నారే తప్ప సరైన నాయకత్వం లేదు. అలాగే ఆ అంతియోకియా సంఘం నుంచి ఇతర సంఘాలు కట్టబడాలి, అనేక ప్రాంతాలకి సువార్త ప్రకటించబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక భాగంలోనే ఈనాడు బర్నబాను, సౌలును అడుగుతూ ఉన్నాడు. సంఘాన్ని అడుగుతూ ఉన్నాడు. సంఘం మొత్తాన్ని అడుగుతూ ఉన్నాడు. బర్నబా, సౌలును నా కొరకు మీరు ప్రత్యేకించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నా కూడా సంఘం యొక్క పర్మిషన్ దేవుడు అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. అది మనం ముందుకెళ్తే మనకి ఇంకా తెలుస్తుంది. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్ణయం.
ఆయన తలుచుకుంటే వారిద్దరిని తీసుకెళ్లి సువార్త చెప్పించవచ్చు. కానీ ఒక సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లు ఎవరు మీరటానికి లేదని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు డైరెక్ట్ గా సౌలుని బర్నబాను తీసుకెళ్లి సువార్త పరిచయం చేయమని చెప్పవచ్చు. కానీ ఇక్కడ సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మీరందరూ కూడా నేను ఒక పని నిర్ణయించుకున్నాను, ఆ పని నెరవేరాలంటే ఇదిగో బర్నబాను సౌలును నేను ఎన్నుకున్నాను, వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి అని చెప్పి సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అడిగినప్పుడు ఆ సంఘం అంతా కూడా ఉపవాసంతో ప్రార్థన చేసి బర్నబాను సౌలును ప్రత్యేకంగా ఎన్నుకొని వారిని సువార్త ప్రయాణానికి వారిని పంపించినట్లుగా మనకి ఈ యొక్క 3 వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వారు ఉపవాసం చేసి, వారంటే ఎవరు? సంఘంలో ఉన్న వ్యక్తులు, విశ్వాసులు అవ్వచ్చు, వీరితో పాటు ఉన్న 5 మంది వ్యక్తులు, మిగిలిన 3 వ్యక్తులు కావచ్చు. వీరందరూ కూడా సంఘం అంతా కూడా ఒక ఐక్యంగా నిలబడి వారందరూ ఉపవాసం చేసి ప్రార్థన చేసి బర్నబా సౌలు మీద చేతులు ఉంచి వారిని ప్రత్యేకపరిచి సువార్త పరిచర్యకి పంపించినట్లుగా ఈనాటి పట్టణ భాగంలో 3 వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీరు అక్కడి నుంచి బయలుదేరి 4వ వచనంలో పరిశుద్ధాత్మతే పంపబడిన బర్నబా సౌలులు సెలూసియాకు వెళ్ళి అక్కడ నుండి ఓడనెక్కి పయనించి సైప్రసు అనే ప్రాంతానికి చేరినట్టుగా మనకి 4వ వచనంలో కనిపిస్తుంది. ఈ సైప్రసు పట్టణం అనేది పైన కనబడిన 5 మంది వ్యక్తుల్లో బర్నబా అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ బర్నబా నివాస ప్రాంతమే ఈ సైప్రసు ప్రాంతం. సైప్రసు ప్రాంతానికే దేవుడు పరిశుద్ధాత్మతే పంపబడిన బర్నబా సౌలు అనే మాట ఎందుకు మాట్లాడాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ముందు సైప్రస్కే ఎందుకు పంపించాడంటే వారి యొక్క సువార్తని బోధించడానికి. అక్కడ కొంతమంది యూదులు ఉంటారు. యూదులకి తెలుసు ధర్మశాస్త్రం అంటే ఏందో తెలుసు, దేవుడు అంటే ఏందో తెలుసు. వారికి కొంతవరకు తెలుసున్నా కూడా ముందు వారికి సువార్తను ప్రకటించి తద్వారా అన్ని జనులకి ప్రకటించబడాలి అనేది దేవుని యొక్క మాట. మనకి సువార్త పట్టణంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ముందుగా యూదులకి, తర్వాత అన్ని జనులకి రక్షణ. ఏదైనా సువార్త అయినా రక్షణ అయినా దానిలో భాగంగానే సైప్రసు ప్రాంతానికి సౌలును బర్నబాను పంపించినప్పుడు అక్కడ ఆ సైప్రసు దగ్గర ఫోఫో అనే ప్రాంతం, సైప్రస్లో వీళ్ళు బోధించారు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణమై ఫోఫో అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పాలకుడగు హేరోదు అనే వ్యక్తి, అంటే రోమా పాలన కింద పనిచేసే హేరోదు అనే వ్యక్తి ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించగలిగితే అక్కడ కూడా ఫోఫో అనే ప్రాంతంలో వారు ఆ దీవిని అంతటిని పర్యటించి, అంటే సైప్రసు దీవిని అంతటిని సువార్తను ప్రకటించి ఫోఫో వరకు వెళ్ళి అక్కడ బారు యేసు అను పిలబడిన ఒక మాంత్రికుడు, అంటే ఫోఫో అనే ప్రాంతానికి వీరు వెళ్ళినప్పుడు బర్నబా సౌలు బారు యేసు అనే పిలువబడే ఒక మాంత్రికుడు, ఇలాంటి బారు యేసు అని యేసు అనే పేరు గలవాళ్ళు మనకు బైబిల్లో చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఇదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో కూడా ఒక మాంత్రికుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. అక్కడ పేదరి యొక్క అద్భుతాలను చూసి ఆ శక్తిని, మీకెంత డబ్బు కావాలో చెప్పండి నేను ఇస్తాను, నాకు యొక్క శక్తి నాకు ఇవ్వమని పేతురుని అడుగుతాడు. ఈ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఇదంతా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఫోఫో అనే పట్టణ ప్రాంతంలో కూడా బారు యేసు అనే ఒక మాంత్రికుడు కనిపిస్తూ ఉన్నాడు. బారు యేసు అనే మాంత్రికుని వీళ్ళు ముందుగానే ఎందుకు కలవాల్సి వచ్చిందంటే, ఆ యొక్క ప్రాంతంలో అతను ఒక పెద్ద ప్రవక్తగా చలామణి అవుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నిజం బయటకు రాదో అబద్ధమే రాజ్యం వెళ్తుంది. అలాగే అక్కడ ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క మాట ఎవరికి తెలియదు కాబట్టి ఆ మాంత్రికుడు ఏది చెప్పినా కూడా ఆ యొక్క ప్రాంతంలో చలామణి అవుతూ ఉంది. ఆయన్ని ఒక పెద్ద ప్రవక్తగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అక్కడ. అయితే ఆ ప్రాంతంలో అనేక మంది విశ్వాసులుగా మారాలంటే ఏం జరగాలి? ఏదో ఒక అద్భుతం జరిగితేనే తప్ప అక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆ క్రమంలోనే ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హేరోదు దగ్గరికి వీళ్ళు వెళ్ళి సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించినప్పుడు ఈ మాంత్రికుడు, ఈ యొక్క పాలకుడు ఈ సువార్తను అంగీకరించి విశ్వాసిగా మారిపోతే ఈ పాలకుడి ద్వారా ఈ ప్రాంతమంతా కూడా దేవుణ్ణి నమ్ముకొని
నా యొక్క వ్యాపారానికి దెబ్బ పడుతుందనే ఒక ఆకాంక్షతో పౌలుని బర్నబాని ఎదుర్కొనే ప్రయత్నం అక్కడ మాంత్రికుడు చేసినట్లుగా మనకి ఈరోజు వాక్యపట్నంలో మనకు కనిపిస్తూ ఉంది. వారించాడు. ఆ పాలకుడు దేవుడు వాక్యమును వినగోరి బర్నబాను సౌలును తన యొద్దకు పిలిపించెను. కానీ మాంత్రికుడైన ఎలీమా వారిని ఎదిరించెను. పాలకుడేమో దేవుని మాట చెప్పండి, మేము కూడా తెలుసుకుంటామని ఆ ప్రాంతాన్ని పరిపాలించే పాలకుడు బర్నబాను పౌలును పిలుచుకొని సువార్తను చెప్పమని పాలకుడు అడుగుతూ ఉంటే మాంత్రికుడు మాత్రం ఎదిరిస్తూ ఉన్నాడు అక్కడ. ఎందుకంటే ఆ ప్రాంతంలో అనేక మంది విశ్వాసులుగా మారిపోతే ఆయన యొక్క వ్యాపారానికి దెబ్బపడుతుందన్న ఒక కారణంతో ఏ విధంగా సరే వీళ్ళని అడ్డుకొని ఈ యొక్క సువార్తని ఆపి ఎవరు కూడా ఇక్కడ విశ్వాసులుగా మారడానికి వీల్లేదు అనే ఒక దురుద్దేశంతో ఇక్కడ మాంత్రికుడు వారిని అడ్డుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అనేక మంది జనం, ఆ ప్రాంతాన్ని పరిపాలించే నాయకుడు, ఇటుపక్క మాంత్రికుడు, ఇటుపక్క సౌలు బర్నబా, ఇది అక్కడ ఉన్న సిచ్యువేషన్. అక్కడ ఏదో ఒకటి క్రియేట్ అయితే కానీ దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం లేదు. అందుకే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతాన్ని సౌలు ద్వారా చేశాడు. ఏంటి ఆ అద్భుతం అనేది మనం చూసుకోగలిగితే 9వ వచనంలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు పౌలు అనియు పిలువబడుచున్న సౌలు పరిశుద్ధాత్మతో నిన్ను వాడై సూటిగా మాంత్రికుని వంక చూచి సాతాను పుత్రుడా, సాతాను పుత్రుడా అన్నాడు డైరెక్ట్ మాంత్రికుణ్ణి. దైవ సేవకులకి ఏ విధంగా అయితే దేవుని యొక్క శక్తి ఉంటుందో మాంత్రికులకు కూడా సాతాను యొక్క శక్తులు ఉంటాయి. ఈరోజు మనం కూడా అనేక సందర్భాల్లో అనేక మాంత్రికులను కలిసి ఉన్నాం. మరి అది మేలు జరిగిందో కీడు జరిగిందో మనకైతే తెలియదు, కానీ మనం కూడా ఒకప్పుడు అనేక మాంత్రికులు కలిసాం. ఈరోజు కూడా సోది పిలిచే వాళ్ళు అడుగుతూ ఉంటారు మనవాళ్ళు చాలామంది. వాళ్ళు చెప్పేది ఏంటి? చనిపోయిన వారి యొక్క ఆత్మలను రప్పించి మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు ఇదే సన్నివేశంలో మన యొక్క పాత నిబంధన సమూవేలు గ్రంథంలో కానీ మనం చూసుకోగలిగితే సౌలు కూడా, సమూవేలు మరణించినప్పుడు సౌలు కూడా ఒక దొంగతనంగా ఒక సోది చెప్పే దగ్గరకు పోయి, అమ్మాయి సౌలు, ఈ సమూవేలు అనే ప్రవక్త చనిపోయిన తర్వాత మాకు అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి, దేవుని యొక్క శక్తి మమ్మల్ని విడిచిపెట్టిపోయింది, కాబట్టి ఏ విధంగా అయినా సరే ఆ చనిపోయిన సమూవేలు యొక్క ఆత్మను రప్పించమ్మా, మేము ఏ విధంగా ముందుకెళ్లాలో ఆయన యొక్క ఆత్మ మాకు చెబుతుందని చెప్పి సోది అడిగాడు. గుర్తుందా? ఇది ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దొంగతనంగా వెళ్ళి అడిగాడు. ఎందుకు దొంగతనంగా వెళ్ళవలసి వచ్చింది సౌలుకని మనం గమనించగలిగితే, ఒకప్పుడు సోది చెప్పే వాళ్ళని, ఆ సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆ సోది చెప్పే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమేశాడు. దేవుని యందు విశ్వాసంలో ఉన్నప్పుడు ఆ తరిమేసిన వ్యక్తి అవిశ్వాసగా మారి ఆ తరిమేసిన వ్యక్తి దగ్గరికే వెళ్ళి మళ్ళా సోది అడుగుతూ ఉన్నాడు. కాబట్టి సౌలు రాజు అందుకే సోదులు లేకుండా పోయాడు. ఇవన్నీ చాలా దుర్ఘటమైన సంఘటనలు సౌలు చేశాడు కాబట్టి దేవుడు ఆగ్రహించి రాజుగా ఉన్న సౌలుని తప్పించి ఆ స్థానంలో దావీదుని రాజుగా ఏర్పరిచాడు. ఈ యొక్క అంశం మన జీవితాల్లో కూడా మనం తీసుకోగలిగితే, ఒక క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నాం మనం, అలాంటి వాటిని ఏ విధంగా కూడా ఎంకరేజ్ చేయడానికి లేదు. ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఏ విధంగా పతనం అయ్యారో మనకి పాత నిబంధనలో అనేక మంది సాక్షులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఉదాహరణకి సౌలు రాజే. క్రైస్తవ విశ్వాసులమైన మనం ఈ రోజుకి కూడా సోది చెప్పే వాళ్ళని, ఇక్కడ సౌలు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, సాతాను పుత్రుడా అంటే సైతానుకు సంబంధించిన, దయ్యములకు సంబంధించిన వ్యక్తుల్ని మనం సోది అడుగుతూ ఉన్నాం ఈరోజు. అసలు చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలను తిరిగి రప్పించే శక్తి ఎవరికన్నా ఉంటుందా? చనిపోయిన వారి యొక్క ఆత్మలు మరలా తిరిగి భూమి మీదకి తీసుకునే శక్తి ఎవరికైనా ఉంటుందా? మీరు గమనించండి. సామాన్యంగా మనం సోది చెప్పించుకునేటప్పుడు చనిపోయిన వారి యొక్క ఆత్మలే వస్తూ ఉంటాయి. ఇంక వాళ్ళు వేరే ఏం చెప్పరు. పక్కంటాం చనిపోయింది, మిమ్మల్ని ఆవహించింది, దీని పరిహారం ఇది, ఇంత డబ్బులు ఇస్తే మీకు పరిహారం చేస్తా. ఇయ్యే కదా దాదాపుగా సోదరులు చెప్పేది, అయ్యేగా మాటలు. సోది అని మనకు తెలుసు, కానీ ఆ సోదే కావాలని మనం వెళ్తూ ఉంటాం. అంటే విశ్వాసికి అవిశ్వాసికి మధ్య ఉన్న తేడా.
దేవ సేవకుని మాట ఎవడు వినే పరిస్థితి లేదు. దైవ సేవకుడి మాట ఎవడు వినే పరిస్థితి లేదు. దేవుని మాట ఎవడు వినే పరిస్థితి లేదు. సాతాను పుత్రుడికి సాతాను సంతానానికి సంబంధించిన మాటలు మనం వినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, సాతాను పుత్రుడా, నీవు అన్ని విధములైన కపటములతోనూ మోసములతోనూ నిండి ఉన్నావు. మరి సాతాను పుత్రుడికి చెడు మార్గంలో వక్ర మార్గంలో నడిచే వాళ్ళు చెడు మార్గంలోనే ఉంటారు. చెడు ఆలోచనలు, చెడు మనస్తత్వం. కాబట్టి ఇక్కడ పౌలు మాట్లాడుతూ, నీతికి నీవు విరోధివి. నీతి ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. దేవునికి నీ విరోధివి. నీ యొక్క అవిశ్వాసమే ఇక్కడ విశ్వాసుల్ని సాతానుకి సంబంధించిన వ్యక్తులుగా మారుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ టెంపరవరీ శిక్ష వేశాడు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి. కొంతకాలము గ్రుడ్డివాడివై సూర్యకాంతిని చూడలేక అనే మాట మనకి 11వ వచనంలో. ఇదిగో ఇప్పుడు ప్రభు హస్తం నీపై పడుతూ ఉంది. నీవు సక్రమైన మార్గంలో లేవు. నీవు నీతికి విరోధిగా ఉన్నావు. నీవు విశ్వాసులను అవిశ్వాసులుగా మారుస్తూ ఉన్నావు. మంచి మార్గంలో నడిచే వారిని చెడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాబట్టి దేవుని యొక్క హస్తం నీపై పడబోతూ ఉంది. ఇదిగో తక్షణమే కొంతకాలం నీవు సూర్యకాంతిని చూడలేవని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడినప్పుడు వెంటనే అతనికి కన్నులు చీకటి పొర కమ్మి అతను కూడా ఎటు వెళ్ళాలో అర్థం కాక ఎవరు పట్టుకుని నన్ను తీసుకెళ్తారని ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరి ఇంత అద్భుతం అక్కడ అనేక మంది ఉన్నారు. అక్కడ విశ్వాసులు అవిశ్వాసులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, ఆ ప్రాంతాన్ని పరిపాలించే పాలకుడు అవ్వచ్చు. ఈ అద్భుతాన్ని వాళ్ళు కళ్ళారా చూసినప్పుడు అక్కడ వారు ప్రభువుని విశ్వసించారు, నమ్మారు, మిక్కిలి ఆశ్చర్యపడ్డారని ఈనాడు మనం చదువుకున్న పట్టణంలో 12వ వచనం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనా కూడా నీతికి విరోధి ఎవరైనా అవినీతి చేసినా, ఎవరైనా అక్రమం చేసినా, ఎవరైనా అబద్ధం ఆడినా, ఎవరైనా వ్యభిచారం చేసినా, ఎవరైనా దొంగిలించినా వీరందరూ కూడా సాతానుకి సంబంధించిన వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అందుకే సాతాను పుత్రుడు అని ఇక్కడ సౌలు నొక్కి చెప్పాడు. అంటే సౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈ యొక్క వాక్య పఠనం ద్వారా ఈరోజు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. ఒక ప్రాంతానికి బర్నబా సౌలు వెళ్ళినప్పుడు ఆనాడు అతనికి అనేకమైన అడ్డంకులు, ప్రతి సమస్యలు, ప్రతి ఏరియాలో కూడా అనేక సమస్యలు వస్తాయి. ఈరోజు కూడా మనం అనేక మందికి మంచి మాటలు చెప్పాలనుకున్నా కూడా మనకు అక్కడ మాటలు వినే పరిస్థితి లేక మనకు కూడా కొన్ని సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో మనకు కూడా తారసపడి ఉంటాయి. మనం కూడా అనుభవించి ఉంటాం. మంచి పోయి చెడు తెచ్చుకున్న సందర్భాలు మనకి కోకోలాలు జరిగే ఉంటాయి మన జీవితాల్లో. ఏది ఏమైనా విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అవిశ్వాసంలో ఉండకూడదని నీవు నీతికి విరోధివి అని అక్కడ యొక్క మాంత్రికుడిని హెచ్చరించాడు. ఆ యొక్క మాంత్రిక శక్తిని నమ్మి సౌలు ఏ విధంగా జీవితాన్ని పతనం చేసుకున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక క్రైస్తవులుగా మనకి అనేక రకమైన అపోహలు, అనేక రకమైన అనుమానాలు, అనేక రకమైన ఆచారాలు ఎన్నో ఉన్నా కూడా దేవుని వాక్యం నీతికి ఆధారమై ఉంది. ఏది ఏమైనా సరే దేవుని నీతి, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి. ఈ ఆచారాలు ఒక్కో ప్రాంతానికి వెళ్తే ఒక్కో రకమైన ఆచారాలు, ఇవన్నీ కూడా మనకి మనుగడ సాధించలేవు. కాబట్టి దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడు, ఆ దేవుడే యేసు ప్రభు రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎవరైనా యేసు క్రీస్తు దగ్గరికి మనం రాగలిగితే మన జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పునీత పౌలు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట మనం గమనించగలిగితే, మీరు యేసు క్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సహచర్యంలో ఉండాలి. మీరు యేసు క్రీస్తుని ప్రభువుగా స్వీకరించారు. యేసు క్రీస్తుని ప్రభువుగా స్వీకరించడం అంటే ఏంటి? మనం స్వీకరించామా యేసుక్రీస్తుని ప్రభువుగా? స్వీకరించారా? మీరు యేసుక్రీస్తుని స్వీకరించారా? ఇక్కడ పౌలు మాట్లాడు చాలా అర్థం ఉండేది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కొలస్సీల సంఘానికి లెటర్ రాస్తూ పౌలు గారు కొన్ని మాటలు చెప్పాడు. ఇదిగో కొలస్సీ సంఘ నివాసులారా,
మీరు యేసుక్రీస్తుని ప్రభువుగా స్వీకరించారు, యేసుక్రీస్తుని నమ్మారు, యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడైతే మీరు జ్ఞాన స్నానం అనే దాన్ని మీరు తీసుకున్నారో, యేసుక్రీస్తుని మీరు ప్రభువుగా అంగీకరించి ఆయనకి బిడ్డలైపోయారు. కనుక మీరు ఎల్లప్పుడూ ఆయన సహచర్యంలో ఉండాలి. ఎప్పుడైతే మనం జ్ఞాన స్నానాన్ని తీసుకుంటామో ప్రభువు యొక్క బిడ్డలుగా మనం స్వీకరించబడతాం. తక్షణమే మన యొక్క పాత జీవితాన్ని సమాధి చేసి జ్ఞానస్నానం ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఏంటి పాత జీవితం, ఏంటి కొత్త జీవితం మనం చూసుకోగలిగితే, మన పాత జీవితంలో అనేక పాపాలు, అనేక తప్పులు, అనేక ఘోరమైన పాపాలు చేసి ఉండొచ్చు. కానీ వాటన్నిటిని కూడా తొలగించడానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వరిలో కాచిన రక్తం ద్వారా మనకి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశమే జ్ఞానస్నానం లేదా బాప్తిస్మము. ఎప్పుడైతే ఈ జ్ఞానస్నానము, బాప్తిస్మము అనే దాన్ని మనం స్వీకరించామో, మన యొక్క పాప కళంకాన్ని అన్నిటినీ కూడా తొలగించుకొని, ఇదిగో ప్రభువా, ఈ రోజు నుంచి నేను యొక్క కొత్త జీవితాన్ని ఆరంభించాలనుకుంటూ ఉన్నాను, మీ యొక్క ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి. గతంలో చేసిన పాపాలకి, గతంలో నేను అనుభవించిన కష్టానికి, నేను పడ్డ శోధనలకు, వీటన్నిటిని కూడా నాకు దూరం చేసి మీ యొక్క సాహచర్యంలో నాకు భాగస్వామ్యం కల్పించమనేదే జ్ఞానస్నానం. బహుశా ఇదంతా తెలియని రోజుల్లోనే మనం జ్ఞానస్నానం తీసుకున్నాం. ఇదేంటో కూడా మనకి తెలియని సందర్భంలోనే మనందరం కూడా జ్ఞానస్నానం తీసుకున్నాం. మీతో పాటు నేను కూడా తీసుకున్నప్పుడు నాకు తెలియదు అసలు జ్ఞానస్నానం మనం ఎందుకు తీసుకోవాలి అనేది ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు. మీరు యేసుక్రీస్తు ప్రభువుగా స్వీకరించింది ఎప్పుడైతే జ్ఞానస్నానం మనం తీసుకుంటామో, ప్రభు బిడ్డలుగా మనం స్వీకరించబడ్డాం. కాబట్టి ఆయన యొక్క సహచర్యం అంటే ఎల్లప్పుడూ, సహచర్యం అంటే ఏంది? ఫ్రెండ్షిప్. ఎల్లప్పుడూ కూడా దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి మనం. కానీ దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామా, లేదా అక్కడ అపోస్తల కార్యములు ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో సాతాను పుత్రుడనే పలికిన వ్యక్తులతో మనం సంబంధాన్ని కలిగి ఉన్నామా అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సాతానుకు సంబంధించిన వ్యక్తులతో మనం కలిసినప్పుడు నీతికి విరోధులుగా మారిపోతాం. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు క్రీస్తు యొక్క సహచర్యంలో ఉండాలి, ఆ యొక్క సహవాసాన్ని ఆధారంగా చేసుకొని మీ జీవితంలో ఎదగాలని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఆయన యొక్క ఆధారాన్ని, అంటే యేసు క్రీస్తు అనే వ్యక్తిని మనం మన యొక్క జీవితంలో ఆధారం, ప్రతి విషయంలో కూడా ఆయనే మనకి ఆధారం అనేది మనం గట్టిగా నమ్మాలి, విశ్వసించాలి. ఈరోజు యొక్క విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, బాధ వస్తేమో దేవుడి మీద గొనగడం, మంచి జరిగితేమో ఇది నా కష్టం, నా స్వార్జితం, నేను కష్టపడి సంపాదించాను అంటామే తప్ప దేవుడు నాకు ఇచ్చాడు అనే మాటలు ఎంతవరకు మాట్లాడతారో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు క్రీస్తు మీద మీరు ఆధారపడి ఆయన్ని ఆధారం చేసుకొని మీ జీవితాన్ని వృద్ధి చేసుకోవాలని కొలస్సీలతో మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. ఎల్లప్పుడూ నానాటికి ఆయనకి విధేయులుగా కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. దీన్ని మనం చూసుకుంటే ఈరోజు మన యొక్క సంఘంలో ఏ ఒక్కరు కూడా కనీస కృతజ్ఞతా ప్రార్థన చేసే పరిస్థితి కూడా లేదు. చేస్తారా ప్రార్థన ఎలా చేయాలి, ఏం మాట్లాడాలి, దేవుణ్ణి ఏం అడగాలి అనేది ముందు మనం తెలుసుకోవాలి. ప్రార్థన అంటే ఏంటి? మనం ఇందాక ప్రార్థన చేసుకున్నాం, గతకాలమంతా మమ్మల్ని కాచి కాపాడావు నాయన, మీకు స్తోత్రం అని. ఏం కాపాడాడు అనే ప్రశ్న మనకు రావచ్చు చాలామందికి. మీరు చేసిన ఉపకారాలకి మీకు వందనాలు, మా జీవితంలో మీరు అనేక మేళ్ళు చేశారు, మీకు వందనాలు, ఇవన్నీ ప్రార్థనలో వస్తాయి. కొంతమంది అడగవచ్చు, మాకేం మేలు చేశాడు? ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను, ఏ మేలు చేయాలన్నా, నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలన్నా, నువ్వు పని చేసుకోవాలన్నా, నువ్వు సంపాదించుకోవాలన్నా, నీ కుటుంబాన్ని నడిపించాలన్నా అత్యంత విలువైనది ఏంటి మీరు చెప్పండి? ప్రాణం. మంచి మాట చెప్పి కొంతమంది డబ్బు కావాలా అంటారేమో అనుకున్నాను నేను. మన జీవితంలో అత్యంత విలువైనది
మనం సంపాదించిన సంపదో, ఆస్తో, పాస్తో కాదు. ప్రాణం. మన ప్రాణం మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేసినా కూడా వ్యర్థమే. ఏం మేలు చేసావయ్యా నీకు వందనాలని చెప్పే వాళ్ళకి నేను చెప్పేది ఒకే మాట. ఇప్పుడు వరకు నేను చంపకుండా బ్రతికించాడు, అదే చాలు అనే మాట నేను చెప్తా. అదే మేలు. ముందు బ్రతికుంటే కదా మనం ఏదైనా చేయాలంటే, ముందు మనలో ప్రాణం ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలంటే. ఆ ప్రాణాన్ని తీయకుండా నిలబెట్టినందుకు మీకు స్తోత్రం అనేది మన ప్రార్థనలో వస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా ప్రార్థనలో ఇది ఖచ్చితంగా పౌలు గారు ఇక్కడ మాట్లాడుతుంది అదే. మీకు బోధించిన విధంగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు, వారికి కృతజ్ఞతలై ఉండు. దేవునికి ఎప్పుడు కూడా మన కృతజ్ఞతాభావం చూపాలి. ఒక్క రోజులో దేవుడు మనకి 24 గంటలు మనకి ప్రత్యేకంగా మనకి ఇస్తే, ఆ 24 గంటలు ఇచ్చిన దేవుడికి మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు 24 గంటల సమయాన్ని మనకు, మనిషికి ఒక రోజుకి 24 గంటల సమయాన్ని మనకు దయచేస్తే, ఆయన దయ ఉంటేనే మనం బ్రతికాం. ఆ ప్రాణం తీయకుండా మనం నిలబెట్టినందుకు ఆ 24 గంటల్లో మరి ఆ ప్రాణాన్ని నిలబెట్టిన ఆ దేవునికి మనం ఎన్ని గంటలు కేటాయిస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. కనీసం 5 నిమిషాలు ఇస్తున్నామా? నిజం మాట్లాడుకుందాం. 5 నిమిషాలు 24 గంటల్లో దేవునితో 5 నిమిషాలన్నా గడుపుతున్నామా మనం? గడుపుతున్నారా 5 నిమిషాలన్నా? 24 గంటలు దేవుడు మనకిచ్చాడు. ఆయన యొక్క కనికరాన్ని బట్టి. అది మన మేధాశక్తి ద్వారా కాదు, మనకు వచ్చిన సమయం. ఆయన యొక్క కనికరం ద్వారా మనకి 24 గంటలు వసకబడింది. మరి ఆయన యొక్క కనికరం ద్వారా తీసుకున్న మనం, 24 గంటల సమయాన్ని తీసుకున్న మనం, మనల్ని కనికరించిన దేవునికి మనం ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నాం? దేవునితో ఎన్ని నిమిషాలు మనం మాట్లాడుతూ ఉన్నాం రోజులో? అసలు దేవుని మన ఆత్మలో కనీసం తలుచుకుంటున్నామా లేదా అనేది విశ్వాసులుగా మనం గుర్తెరగాలి. ఆ విషయంలో మనం చాలా ముందుకెళ్ళాలి. ప్రార్థనా జీవితం ప్రతి క్రైస్తవుడికి అలవర్చుకోవాలి. ఏ శక్తి అయినా సరే ప్రార్థన ద్వారా ఏదైనా మనం సాధించవచ్చు. అందుకే ఈరోజు మనం చదువుకున్న అపోస్తుల కార్యంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కోరాడు. మీరు వారి కోసం ప్రార్థన చేయండి అని పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని అడిగినప్పుడు, సంఘం మొత్తం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రత్యేక పనికి నియమించుకున్న పౌలును బర్నబాను వారిపై చేతులు ఉంచి ప్రార్థన చేసి వారిని స్వార్థ పరిచర్యకి పంపించారు. సంఘం ఏ ఒక్కరిది కాదు. సంఘం క్రీస్తు శరీరం. మనం అవయవాలుగా ఉన్నాం. సంఘం ఎవరి పెత్తనం కూడా ఉండటానికి అవకాశమే ఉండకూడదు. సంఘంలో ఎవరి పెత్తనం ఉండకూడదు. ఏదైనా సరే యేసుక్రీస్తే ఉండాలి. మిగతా వారంతా కూడా ఆయన యొక్క సేవకులుగా మాత్రమే ఉండాలి. కొంతమంది అనుకోవచ్చు, సంఘంలో నేను పాటలు పాడుతున్నాను కాబట్టి నేను ఎక్కువ, లేదు సంఘంలో నేను పెద్దను కాబట్టి నేను ఎక్కువ. ఇలాంటి తారతమ్యాలు సంఘంలో కనబడడానికి వీలే లేదు. క్రీస్తు శరీరంలోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా కూడా సమానమే. అది ధనికుడైనా, పేదవాడైనా, ఆరోగ్యం గలవాడైనా, అనారోగ్య సమస్యలో ఉన్నవాడైనా. అందుకే క్రీస్తు సంఘం ఏక శరీరం, ఏక మనస్సు కూడా ఉండాలి. ఏ విధంగా అయితే అందరం ఒకలాగా ఉంటామో, సంఘంలో ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన కూడా ఒకే విధంగా ఉండాలనేది సంఘంలో అనేక సార్లు మనకి ఈ మాటలు చెప్పబడ్డాయి. సంఘంలో 10 మంది ఉంటే 10 మాటలు ఉండటానికి లేదు. ఒకే తాటి మీదకి రావాలి. 10 మంది కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు నడవటానికి లేదు. ఈ అపోస్తుల కార్య గ్రంథాన్ని నేను దాదాపుగా 6 నెలలు 7 నెలల నుంచి నేను చెప్తూ ఉన్నాను. ఇది మా మిస్సెస్ చనిపోయిన దగ్గర నుంచి నేను ఈ అపోస్తుల కార్యం గ్రంథాన్ని ఎందుకు తీసుకున్నానంటే, అసలు ఈ సంఘాలు ఎలా ఏర్పడ్డాయి, సంఘంలో పనితనం ఎలా ఉండాలి, సంఘంలో పరిచర్య ఎలా ఉండాలి, విశ్వాసుల యొక్క బాధ్యతలు ఎలా ఉండాలి, పెద్దల యొక్క బాధ్యతలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అపోస్తుల కార్యం గ్రంథంలో లిఖించబడ్డాయి. అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మనకి రివీల్ చేశాడు. అపోస్తుల యొక్క గ్రంథాన్ని, అపోస్తుల కార్యం యొక్క గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించగలిగితే మనకు ఒక సంఘాల పట్ల, దేవుని పట్ల,
సంఘంలో ఉన్న బాధ్యతల పట్ల మనకు ఒక అవగాహన వస్తుంది. అందుకోసమే అపోస్తల కార్యాల గ్రంథాన్ని ఏ విధంగానే సరే పూర్తిగా 28 అధ్యాయాలు కలిగిన అపోస్తల కార్యముల గ్రంథాన్ని 28 అధ్యాయాలని వచనం బై వచనం నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. గత 6 నెలలుగా నేను అదే గ్రంథాన్ని చెప్తూ ఉన్నా. 28 అధ్యాయాల్లో ఈరోజు మనం 13వ అధ్యాయంలో ఉన్నాం. అంటే ఇంకా 15 అధ్యాయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సిన మాటలు. అందుకే యేసు క్రీస్తుని ప్రభువుగా స్వీకరించిన మనం క్రీస్తుని యొక్క సహవాసంలో ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, దేవుణ్ణి వేడుకోవాలంటే సంఘానికే వెళ్ళాలా, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా అనే మాట కొంతమందికి మాట్లాడుతూ ఉంటారు. మరి ఇంట్లో ఉండి చేసుకునే ప్రార్థన దేవుడు వినగలిగితే మరి యేసుక్రీస్తు ప్రభుల వారే సంఘాన్ని ఎందుకు పెట్టాడనే క్వశ్చన్ మనకు రావాలి. ఈ సంఘం అవసరం లేకపోతే ప్రభుల వారు సంఘాన్ని ఎందుకు నిర్మించుంటాడు? అందరినీ కూడా ఒక ఐక్యపరచడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలో అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక రకాలైనటువంటి జనాంగం. ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో అదే. వారి నల్లని వాడైన సిమియోను, నల్లని వాడని ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నానంటే, నల్ల జాతికి సంబంధించిన వ్యక్తి ఎక్కడ? ఆఫ్రికా ఖండంలో ఉంటారు. అంటే ఆఫ్రికాకు సంబంధించిన వాడని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు. కాబట్టి సంఘంలో క్రీస్తుని మనం స్వీకరించినప్పుడు ఆయన యొక్క సహచర్యంలో మనం ఉండాలి. ప్రతి పనికి కూడా మన జీవితంలో ఆయన్నే మనం ఆధారం చేసుకోవాలి. ప్రతి కుటుంబ పెద్దగా యేసుక్రీస్తుని మనం అంగీకరించాలి. ప్రతి విషయం మన కుటుంబ సభ్యులతో ఏ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటామో, ఏ విషయమైనా అవ్వచ్చు, సమస్య అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, మంచి విషయమైనా అవ్వచ్చు, ఏ విషయమైనా కూడా ప్రతిరోజు మనం దేవునితో సంభాషించగలిగితే, అంటే సహచర్యం అదే, అలా మనం క్రీస్తునందు జీవించగలిగితే ఖచ్చితంగా మన యొక్క జీవితాలు అద్భుతాలు మనం చూడవచ్చు. ఎవరో ప్రార్థన చేసి ఇందాక మనం చెప్పడం మర్చిపోయాను. కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది బోధనలు చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు 7 వారాలు రండి, 10 వారాలు రండి, ఉపవాసం రండి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు గారు 7 వారాల తరహా నీ కళ్ళు పోతుందని చెప్పలా. నీవు కొంతకాలం గుడ్డివాడు అవుతావు అనగానే మరుక్షణం వాడు కళ్ళు పోయాయి. అది పవర్. ఆ పవర్ అపోస్తులకు మాత్రమే ఇచ్చాడు. ఈరోజు అనేక మంది అనేక రకాలైన బోధనలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా చూసి మోసపోవద్దు. మనం మోసపోకూడదు. ఈ వాక్యం తెలిసిన వాడు ఎవడో మోసపోడు. అంతగా శక్తి అతనికి ఉంటే చూపించాలి. ఇక్కడ పౌలు చూపించినట్టు మరుక్షణమే ఇక్కడ మాట అన్నాడో లేదో అక్కడ గుడ్డివాడు అయిపోయాడు. ఈరోజు మనం చూస్తూ ఉంటాం అనేక సంఘాల్లో కడుపులో గడ్డల గురించి కావచ్చు, అనేక అనారోగ్య సమస్యలు, ప్రజలు కూడా అక్కడికే వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అబద్ధ బోధకులు. అందుకే మత్తయి సువార్తలో మనకి ఒక మాట కనిపిస్తూ ఉంది, రాబో కాలంలో మేక వన్య పులుల వలె గొర్రె చర్మాలను కప్పుకొని అబద్ధ బోధకులు ప్రబలిస్తూ ఉంటారు. తస్మాత్ విశ్వాసులారా జాగ్రత్తగా మీరు ఉండాలని చెప్పి మత్తయి సువార్తలో ప్రభువు చెప్పాడు. కాబట్టి ఏ అబద్ధాన్ని కూడా మనం అంగీకరించకుండా వాక్యం అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ సత్యాన్ని మనం గ్రహించాలంటే వినుట ద్వారా, చదువుట ద్వారా మనం తెలుసుకోగలం. చదివిన వారు చదివి తెలుసుకోవచ్చు, చదువు లేని వారు వినుట ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్య పఠనం ద్వారా మనం ఎలాంటి సాతానుకు శోధనలకు కాకుండా చెడు మార్గం, వక్ర మార్గంలో నడిచే ఏ వ్యక్తి అయినా సరే సాతానుకు సంబంధించిన వ్యక్తిగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా సరే వక్ర మార్గంలో, చెడు మార్గంలో పయనించే వ్యక్తులతో మనం సాంగత్యం చేస్తే మనం కూడా అదే మార్గంలోకి వెళ్తాం, అదే అవిశ్వాసంలోకి వెళ్తాం, అదే సాతాను సంబంధాలుగా మిగిలిపోతాం. అలా వెళ్ళకూడదని హెచ్చరించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాక్యాన్ని గ్రహిద్దాం, మనసులో పెట్టుకుందాం. ఏమి విన్నాం అనేది ఇంటికి పోయి కూడా పనుకునే ముందు ఒక 5 నిమిషాలు ఆలోచన చేద్దాం. విశ్వాసం ఏంటో అవిశ్వాసం ఏంటో మీ యొక్క అంతరాత్మకి అర్థమైపోతూ ఉంటుంది.
మంచేంటో చెడేంటో తెలుసుకునే శక్తిని, ఆత్మను మీకు ఇచ్చాడు. నా ఆత్మను మీలో ఉంచానని చెప్పాడు దేవుడు. ఆ ఆత్మే, ఆ దేవుడు ఉంచిన ఆత్మే నీకు మంచేంటో చెడేంటో తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనం మంచి మార్గంలో ఉండాలా, చెడు మార్గంలో ఉండాలా, మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి దేవుడు మనల్ని స్వతంత్రులుగా నిలబెట్టాడు. స్వతంత్రత దేవుడిచ్చాడు కదా అని చెప్పి మనం అడ్డమైన దారులు తొక్కితే రేపొద్దున నిత్య నరకాగ్నిలో మనం మరిగి చావలసిన శిక్ష ఒకటి ఉందనేది మనం గుర్తెరగాలి. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, విశ్వాసాన్ని పెంపొందించమని అడుగుదాం. ఆనాడు శిష్యులు ఏ విధంగా అయితే మీ యందు మాకు విశ్వాసాన్ని పెంపొందించు ప్రభువా అని అయితే అడిగారో, అదే విధంగా మనం కూడా అడుగుదాం. ప్రభువా, మీరు శిష్యులకి ఏ విధంగా అయితే కొన్ని శక్తుల్ని, మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించారో, మీ బిడ్డలమైన మాకు కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని ఇచ్చి ఎలాంటి వక్ర మార్గంలో నడవకుండా సక్రమైన మార్గంలో నడిపించుటకు కావాల్సిన మీ యొక్క ఆత్మ అనుగ్రహాన్ని మాకు ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా ప్రార్థన ద్వారా మనం ఏదైనా సాధించుకోవచ్చు. ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు. మనం ఏది చేసినా దేవుని యొక్క చిత్త ప్రకారమే జరుగుతుంది అనేది మనం గ్రహించాలి. మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏది జరిగినా ఇది దేవుడు చేసిన పని అనేది మనం గ్రహించాలి తప్ప మన సొంతంగా ఏది జరగదు అనడానికి అనేక లేఖనాలు. సొంతంగా చేయాలని వెళ్ళి అనేక మంది అటర్ఫ్లాప్ అయ్యారు, రాజ్యాలని కోల్పోయారు, అధికారాన్ని కోల్పోయారు, సింహాసనాలు కోల్పోయారు, బిడ్డలను కోల్పోయారు. అహంకారానికి వెళ్ళి మొట్టమొదటి రాజైన సౌలు చేసింది కూడా అదే. అంతకుముందు దేవుడికి ఆమోదయోగ్యంగా ఉన్న సౌలు అధికారం రాంగల్నే దేవుడిని మర్చిపోయాడు. అంతకుముందు దేవుడికి అనుకూలంగా ఉన్నాడు, సరే కదా, మనకు అనుకూలంగా ఉన్నాడు కదా, మన మార్గంలో ఉన్నాడు కదా అని చెప్పి అతను ఒక సామాన్యమైన వ్యక్తి నుంచి ఒక సింహాసనాన్ని ఎక్కిస్తే ఆ సింహాసనమే ఆయన యొక్క కళ్ళకి పొరలు గమ్మేటట్టు చేసింది. గర్వం, అహంకారం, నేను రాజుని అనే గర్వం, అహంకారమే ఆఖరికి ఆయన పతనావస్థకు చేరుకునే పరిస్థితి. ఇలా బైబిల్ అనేక మంది ఉన్నారు. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా గర్వాన్ని అనగదొరుక్కోవాలి. ముందు ప్రేమ సారూప్యత అలవాటు చేసుకోవాలి. యేసు క్రీస్తు యొక్క ప్రేమ సారూప్యత ఎలా ఉందో ప్రతి క్రైస్తవుడు కూడా దాన్నే ఫాలో అవ్వాలి. కాబట్టి మానవ మాతృలుగా ఉన్న మనం దాన్ని అధిగమించలేము. కాబట్టి ఆ శక్తిని, ఆ అనుగ్రహాన్ని, ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపించమని మనం రోజు ప్రార్థనలో దేవుడిని అడగాలి. మనం ఖచ్చితంగా అడగగలిగితే ఏదో ఒక రోజున దేవుడు మనకు సహాయం చేస్తాడు. తద్వారా మన జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి, ముందుకు నడిపించుకోవడానికి మనకి వెసులుబాటు ఉంటుందనేది మనం గ్రహించగలగాలి. ప్రార్థన చేసుకుందాం.